బోన్లోనే సార్కోమా వస్తే తప్పకుండా వీక్ అవుతాయి. సాఫ్ట్ టిష్యూలో వస్తే బాగా అడ్వాన్స్ అయినప్పుడు బోన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే కండరాలు బోన్స్ ఒకే సిస్టమ్, అది మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అంటాం కదా. సో కండరాలన్నీ కూడా బోన్స్కి అటాచ్ అయ్యే ఉంటాయి పైన కింద, అట్లే అవి పనిచేస్తాయి. కాబట్టి మనం నడవడం అయినా హ్యాండ్ మూమెంట్స్ అయినా అన్నీ కూడా బోత్ కండరాల మూమెంట్, మామూలుగా బోన్కి ఫిక్స్ అయి ఉన్న కండరాల మూమెంట్ల వల్ల వచ్చాయి. కాబట్టి సాఫ్ట్ టిష్యూ సార్కోమాని నెగ్లెక్ట్ చేస్తే బోన్ వీక్ అవుతుంది. బోన్ ట్యూమర్స్లో వస్తే ఎలాగూ బోన్ వీక్గానే ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అంటే కాంప్లికేషన్స్ ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద ఆపరేషన్ చేస్తే ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందులో మనం ఒక నర్వ్ తీసేసి ఒక రక్తనాళం తీయాల్సిన అవసరం ఉంటే వాటిని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కాంప్లికేషన్స్ బాగా పెరుగుతాయి. సైజ్ మనకు పెద్ద అయిన దాకా వెయిట్ చేసామనుకోండి, అప్పుడు రేడియేషన్ ఇచ్చి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చేయాల్సిన అవసరం ఉంటే కూడా మరి రేడియేషన్ వల్ల ఈ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యి మనకి వూండ్ కాంప్లికేషన్స్ అంటారు. అంటే మనం ఆపరేషన్ చేసిన సైట్ ఒక 2-3 నెలలకు కానీ తగ్గదు. సో ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. మూడోది ఏంటంటే, ఈ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఆపరేషన్ చేయాల్సిన మామూలుగా మనం కట్ చేయాల్సిన ఆ కోత కూడా పెరుగుతుంది. అంతేకాకుండా రేడియేషన్ ఇవ్వాల్సిన ఫీల్డ్ కూడా పెరుగుతుంది. ఈ రెండు కంబైన్ చేసినందువల్ల మనకి కిందున్న కాలు కానీ చెయ్యి కానీ బోధ చెయ్యి అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ తగ్గియాలంటే ప్రథమంగా పేషెంట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ముందే వెళ్ళగలిగితే చిన్న స్వెల్లింగ్ ఉంటే చిన్న ఆపరేషన్ అయితే కాంప్లికేషన్స్ కూడా బాగా తగ్గుతాయి. రేడియేషన్ అవాయిడ్ చేయగలిగితే కాంప్లికేషన్ తగ్గుతాయి. కాబట్టి ఉట్టి ఆపరేషన్ తోటి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అర్లీ స్టేజెస్లో అయితే. అప్పుడు కాంప్లికేషన్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తోటి జనరల్గా వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది నిజమే, కానీ కాంప్లికేషన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే, డయాగ్నోస్ చేసుకోగలిగితే, తొందరగా వెళ్ళగలిగితే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అలాంగ్ విత్ క్యూర్ రేట్స్ పెరగడం, కాంప్లికేషన్స్ తగ్గడం, రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి.